వార్షిక నివేదిక వెల్లడించిన సిపి సివి ఆనంద్ 2022 ఏడాది ప్రశాంతంగా ముగిసిందన్న సిపి. రాజగోపాల్ రెడ్డి మాణిక్యం ఠాగూర్ కు కవిత కౌంటర్. మద్యం కుంభకోణంలో నిజ నిజాలు బయటపడతాయని వెల్లడి. కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్. సవాల్ ఎప్పుడో చేస్తే ఇప్పుడు స్పందించడమేందన్న ప్రశ్న. ఛార్జీషీట్లో కవిత పేరును ఈడీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఎప్పుడెప్పుడు ఎవరిని కలిశారో వివరంగా ఉన్నాయన్న తరుణ్ చుగ్. ఈడీ ఛార్జీషీట్పై న్యాయ నిపుణులతో కవిత సంప్రదింపులు. కాసేపట్లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యే ఛాన్స్. సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఏఐసీసీ. టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి రావాలని హైకమాండ్ పిలుపు. కరోనాపై మళ్లీ డేంజర్ బెల్స్ మోగించిన కేంద్రం. కోవిడ్పై రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. గర్భిణీ మహిళలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు. 1.25 లక్షల మంది గర్భిణీలకు చేకూరనున్న లబ్ధి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజా ఛార్జీషీట్ లో ఎమ్మెల్సీ కవిత. అభియోగాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు. ఖమ్మం జిల్లాలో ఇవాళ టీడీపీ శంఖారావం. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్తో వెళ్లనున్న చంద్రబాబు. స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియ వేగవంతం చేసిన సర్కార్. వైద్య ఆరోగ్య శాఖలో 4661 నర్సు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఆన్లైన్ గేమ్ యాప్ తో భారీగా నగదు స్వాహా. 95 లక్షలు మాయం చేసిన కింగ్ 527 గేమ్ యాప్.